కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నంద్యాల స్థానిక కలెక్టర్ ఆఫీస్ ముందు డప్పులు కొట్టుకుంటూ ధర్నా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి డప్పు కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె రంగమ్మ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా బాధ్యులు యేసురత్నం గారు, జిల్లా నాయకులు పుల్ల నరసింహులు, హుసేనమ్మ, జయమ్మ ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, డప్పు అనేది ఒక కళ. పూర్వకాలం నుంచి గ్రామాలలో ప్రజలకు ఏ సమాచారాన్ని అందించాలన్నా డప్పు మాత్రమే పనిచేసేది. ఈరోజు డప్పు కళాకారుల సమస్యలు బాగా పెరిగాయి. డప్పు మూగబోయే కాలం వచ్చింది. ఆ డప్పును మనమందరం కాపాడుకోవాలని వారు అన్నారు. డప్పు కళాకారులకు 4,000 రూపాయల పింఛన్ వస్తుంది. దానిని 8,000 రూపాయలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే డప్పును కళగా గుర్తించాలి. డప్పు కళాకారులకు నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా ఆఫీసును ఓపెన్ చేయాలి. డప్పు కళాకారులకు వయసుతో సంబంధం లేకుండా పింఛన్ ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలకు డప్పు కళాకారులను ఉపయోగించుకోవాలి. డప్పును ఒక కళగా గుర్తించి డప్పు కళాకారుల ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలి. డప్పు కళాకారులకు డ్రెస్సు, డప్పు గజ్జలు ప్రభుత్వం ఇవ్వాలి. డప్పు కళాకారులకు అర్హులైన వారందరికీ ప్రతి వ్యక్తికి 2 సెంట్ల స్థలం, 2 ఎకరాల పొలం ఇవ్వాల్సి ఉందని, అయితే డప్పు కళాకారులకు ప్రయాణ సమయంలో బస్సులలో, ట్రైన్లలో రాయితీ ఇవ్వాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు డప్పు కళాకారుల సంఘం మహాధర్నా ఈరోజు ప్రారంభమైంది. 200 మందితో ప్రారంభిస్తున్నాం. ఈరోజు డప్పు కళాకారులు మామూలు పెన్షన్లు అందరితో పాటు 4,000 ఇస్తున్నారు. అట్లా కాకుండా పెన్షన్ ప్రత్యేకంగా 4,000 నుంచి 7,000 పెంచాలని, తర్వాత డప్పు, డ్రస్సు, గజ్జలు అర్హులైన వారికి అందరికీ ప్రభుత్వము ఖచ్చితంగా సప్లా నిధుల్లో దండిగా అమౌంట్ ఉంది, మాకు చేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే డప్పు కళాకారులకు ఐడెంటిటీ కార్డులు గవర్నమెంట్ ఒకప్పుడు జీవోతో ఐడెంటిటీ కార్డులు ఇచ్చింది. కానీ వాళ్ళను అనర్హులుగా ఐడెంటిటీ కార్డులు అట్లే పెట్టుకున్నారు, ఆన్లైన్ కాకుండా. చాలా బాధతో, చాలా వేదనతో ఉన్నారు. వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. అందుకని వెంటనే ప్రభుత్వము ఆన్లైన్ సిస్టమ్ ఇడ్చాలి. ఆన్లైన్ సిస్టమ్ ఇడ్చకపోతే చాలా ఉధృతం చేస్తాం. డప్పు అంటే మహాకళ, ప్రపంచంలో గొప్ప కళ డప్పు, ప్రధానమైనది. ఇలాంటి డప్పు కళను నిర్వీర్యం చేస్తే ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎంతకైనా మేము ఇబ్బంది పెడతాం. రాబోయే ముందు ఎలక్షన్ లో కూడా చాలా ఇబ్బందికర పడతారని కూడా హెచ్చరిస్తున్నాను. అలాగే ఈ రోజు డప్పు కళాకారునికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. బస్సులో కూడా రాయితీ కల్పించాలి. అంటే సగం ఛార్జ్ అన్న వాళ్ళకు తక్కువ చేయాలి. ఇది మా డిమాండ్. డప్పు కళాకారులను ముఖ్యంగా ప్రతి గ్రామంలో మేము సర్వే చేసి లిస్టు తయారు చేసి పెట్టుకున్నాం. వాళ్ళలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, భూమిలో నిరుపేదలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళ కుటుంబాల్లో బిడ్డలను పోషించుకోలేక, ఇల్లు లేక, 3-4 కొడుకులు బిడ్డలు ఉన్న వాళ్ళకు ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి డప్పు కళాకారులను ఈ రోజు గుర్తించి 3 ఎకరాల భూమి ఇవ్వాలి, 3 సెంట్ల స్థలం ఇల్లు కట్టించి ఇవ్వాలి. ఇకపోతే మాత్రము ఒప్పుకునే ప్రసక్తే లేదు. తక్షణమే ఆన్లైన్ విడిచాలని మేము ప్రత్యేక డిమాండ్ చేస్తున్నాం. ఆన్లైన్ విడిచకపోతే మాత్రం వదిలిపెట్టేది లేదని మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా గుర్తించి ఆన్లైన్ ఇస్తారని కలెక్టర్ వారు సమ్ముఖంగా మేము కోరుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు కె రంగమ్మ, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి. సాగు కార్యమైనా శుభకార్యమైనా డప్పు లేనిదే ఏ కార్యక్రమం సాగదు. డప్పు కళాకారులు నంద్యాలలో జమ్మలమ్మ జాతర జరిగినా, సుంకులమ్మ జాతర జరిగినా డప్పు ఖచ్చితంగా మోగాల్సిందే. ఈ డప్పు లేనిదే కదలదు ఏ దేవత అయినా, ఏ బాధలైనా, ఏ కష్టాలైనా. గ్రామాలలో ప్రభుత్వానికి సంబంధించినవి ఏవి కింది స్థాయిలోకి తీసుకుపోవాలన్న ప్రజల్లోకి డప్పు లేనిదే పోదు. ఇటువంటి డప్పు ఈరోజు మూగబోతా ఉంది. టెక్నాలజీ పెరిగింది. వివిధ రకరకాలైన ఆర్కెస్ట్రాల పేరుతో, డీజేల పేరుతో విపరీతంగా మారుమోగుతా ఉన్నాయి. ఈరోజు డప్పు పురాతన కాలం నుంచి ఈ యొక్క డప్పు ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల నుంచి అన్ని క్షేత్రస్థాయిలకు తీసుకుపోయింది. ఈ డప్పు ఈరోజు మోగబోతా ఉంది. డప్పులు మారుతున్నాయి కానీ వీళ్ళ జీవితాలు మారడం లేదు. అందుకే ఈరోజు డప్పు కళాకారుల సంఘంగా గతంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తే 4,000 రూపాయలు పింఛన్ వస్తుంది. ఈరోజు అధిక ధరలు విపరీతంగా పెరిగిపోయినా పింఛన్ సరిపోవడం లేదు.
వాళ్ళ ఆరోగ్యాలకు కూడా టాబ్లెట్లు వేసుకోవాలంటే పింఛన్ సరిపోవడం లేదు. కాబట్టి 4,000 రూపాయలు ఉన్న పింఛన్ 7,000 చేయమని ఈ రోజు అడుగుతా ఉన్నాము. వీళ్ళేం కొంతమ్మ కోరికలు అడగడం లేదు. ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తామని చెప్పిందో అదే ఈ రోజు అడుగుతా ఉన్నారు. కాబట్టి డప్పు కళాకారుల కోరికలు న్యాయమైనవి. ఖచ్చితంగా ప్రభుత్వం 7,000 రూపాయలు పింఛన్ ఇవ్వాలా. వీళ్లకు పట్టణంలో వివిధ కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు. ఊపిరి బిగబెట్టుకొని వీళ్ళ యొక్క శక్తిని అంతా బయటకు తీసి చెమట రూపంలో శ్రమను దారపోసి డప్పులు ఉపయోగిస్తా ఉంటే ఆ డప్పుకు చనిపోయిన శవం కూడా లేచి నాట్యమాడే పరిస్థితి కనపడతా ఉంటుంది. అటువంటి మ్యూజిక్ ఇది. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా 5 సెంట్ల స్థలంలో ఆఫీస్ నిర్మించాలా. ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకుపోవడానికి ఈ యొక్క డప్పు కళాకారులను ప్రభుత్వం ఉపయోగించుకోవాలా. అదే విధంగా వీళ్ళకు ఒక యూనిఫామ్, డప్పు కళాకారులకు ఒక యూనిఫామ్ అది ఇవ్వాలా, డప్పులు ఇవ్వాలా, గజ్జలు ఇవ్వాలా. ఇటువంటి పథకాలన్నీ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే డప్పు కళాకారుల సంఘం ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతా ఉంది. ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలను వినతిపత్ర రూపంలో కలెక్టర్ గారికి తీసుకొని పోతా ఉన్నాము. ఈ యొక్క సమస్యల గురించి పరిష్కారం కాకపోతే దశల వారీగా ఖచ్చితంగా డప్పు కళాకారులు జిల్లా వ్యాప్తంగా 1000 మంది ఉన్నారు డప్పును నమ్ముకొని. అందరూ దళితులు మాత్రమే. దళితులు కనీసము గ్రామాలలో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు సంతోషంగా శవాన్ని కూడా పూడ్చలేని పరిస్థితుల్లో దళితులు గ్రామాల్లో ఉంటున్నారు. కాబట్టి దళితుల యొక్క న్యాయమైన కోరికలు, డప్పు కళాకారుల యొక్క న్యాయమైన కోరికలు ప్రభుత్వం తీర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం 16,999 రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును. 1999 రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును. నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై 20% తగ్గింపు కలదు. కాస్మెటిక్, డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి. మా ప్రత్యేకతలు: నోటి క్యాన్సర్, రోగ నిర్ధారణ మరియు చికిత్స, జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం, ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట, విరిగిన దవడ ఎముకలు సరిచేయుట. అన్ని దంత సమస్యలకు మా వద్ద సరైన పరిష్కారం కలదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత. బట్టతలు ఉన్నవారికి తిరిగి జుట్టు మొలిపించుట, జుట్టు పలచబడిన వారికి చికిత్స, జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును. ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును. చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయవచ్చు. వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్. డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల, అన్నపూర్ణ బార్ ఎదురుగా, సంజీవనగర్, ఆర్టీసీ బస్టాండ్ రోడ్, నంద్యాల. ఫోన్ 8639550345. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.